రాత్రి 1:30 ఆ సమయంలో నా కడుపులో ఎడమ చేతి వైపు డొక్కలోని ఒక గోళికాయ సైజులో ఒకటి కడుపులోని రౌండ్లు కొడుతూ ఉంది. ఆ రౌండ్లు కొడుతూ ఉన్నటువంటి బాధకి నేను తాళలేక పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాను. అప్పుడంతా మబ్బుగా ఉంది, చీకటిగా ఉంది, కరెంటు లేదు. ఆ చీకటిలోనే ఈ కడుపులో ఈ గోళికాయ రౌండ్లు కొడుతుంటే దాని బాధను తట్టుకోలేక చేతితోటి ఇలాగా పట్టుకోవడం జరిగింది. అప్పుడు నాకు బాధ ఉపశమనం కలిగింది గోళికాయని పట్టుకోవడంతో. కానీ సాధారణంగా కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా దైవ స్మృతి కలుగుతుంది కదా, నాకు ఆ సమయంలో అటువంటిది ఏమీ కలగలేదు. బాధతో మాత్రమే తాదాప్యం చెందాను. వెంటనే నాకు ఒక 10 అడుగుల దూరంలో రమణ మహర్షి కౌపేనం ధరించి కర్ర కమండలం పట్టుకుని 10 అడుగుల దూరంలో నిలుచుని ఒక పసుపు కాంతి తేజస్సుతో నేరుగా నా కళ్ళల్లోకి చూస్తూ వారు ఒక మాట చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడానికే సాధన చెయ్యండి అని చెప్పారు. కానీ వారు చెప్పినటువంటి మాట చెప్పినట్లుగా నా హృదయంలో అది బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది. కానీ అప్పటికి ఆ మాటకి అర్థం ఏమిటో నాకు తెలియదు. ఆ సమయంలో అరుణాచలం బ్రహ్మచారి గారని ఒక సాధువు గారు ఆ శాంతి ఆశ్రమాన్ని సాధన నిమిత్తం వచ్చి ఉన్నారు. ఈ జరిగిన సంగతి వారికి నేను చెప్పాను, ఇలా జరిగింది రాత్రి అని. అంటే అప్పుడు వారు ఏం చెప్పారంటే, అయ్యా నా పేరే అరుణాచలం, నేను రమణ మహర్షి డివోటీని, నేను రమణ కీర్తనలు పాడతాను, రమణ ధ్యానం చేస్తాను, రమణ వాంగ్మయం అధ్యయనం చేస్తాను, ఎవరికైనా చెప్పాలి అని చెప్పి అనుకుంటే రమణ బోధనలే చెప్తాను. అయినప్పటికీ నాకు ఇప్పుడు ఇటువంటి సందర్భం జరగలేదు. మరి మీకు మొన్న వంగలపూడిలో ఇలా జరిగిందన్నారో, ఈ రాత్రి ఇలా జరిగింది. కాబట్టి మీకు రమణ మహర్షికి ఏదో ఒక అవినాభావ సంబంధం బాగా ఉంది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అనేటువంటి మొదటి మాటకి మీరు రాచపల్లి నుంచి వచ్చారు కాబట్టి రాచపల్లె వెళ్ళండి అని అర్థం. రెండవది, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడానికి సాధన చెయ్యండి అనే మాటకి మనం అందరం కూడా భగవంతుడి నుంచి విడివడి వచ్చినాము. కాబట్టి మన అందరి యొక్క గమ్యస్థానం మళ్ళీ భగవంతుడే. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి సాధన చెయ్యండి అని చెప్పారు. కనుక మీరు ఏ ఆలోచనలో చేయొద్దు, మీరు రాచపల్లె వెళ్ళండి, అన్నీ భగవానే చూసుకుంటారో అని అక్కడ జరిగినటువంటి ఉపదేశానికి ఆ అరుణాచలం గారు అర్థం చెప్పిన తర్వాత శాంతి ఆశ్రమం నుంచి రాచపల్లికి రావడం జరిగింది.